హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళనైతే మనం పల్లీల లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని పల్లీలు అయితే వేపుకోవాలండి. ఫస్ట్ అయితే నేను పల్లీలు పోసి అయితే దూరగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే మాడకుండా దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అయినా సరే, మామూలుగా షాప్లో దొరికేదైనా సరే, మనకైతే మామూలుగా పొట్టు మినపప్పు అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. అదైనా షాప్లో దొరుకుతుంది, మనకు బయట కూడా పంటలు ఇట్లా ఉన్న దగ్గర తీసుకొని చేసుకుంటారు కదా, అట్లా కూడా వేసుకోవచ్చు, షాప్లోనే తీసుకోవచ్చు. ఇవి రెండు దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి పౌడర్ చేసుకోవడానికి. పల్లీలు, నెక్స్ట్ మినుములు అందులో వేసాను. నెక్స్ట్ మన షుగర్ తినేదాన్ని బట్టి సరిపడా మనం వేసుకోవాలి. యాలకులు ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇవి మూడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఫైన్గా మెత్తగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి ఒక ట్రేలోకి అయితే నేను తీసుకున్నాను. ఇవైతే మనకు చాలా యూజ్ఫుల్ అండి ఈ లడ్డూలు. పిల్లలైతే ఎవరైతే బక్కగా ఉన్నారనుకుంటారో చిన్నపిల్లలకు వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. ఇవి మనం లడ్డూలు పెట్టుకొని స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్ ఐటమ్గా ఇస్తే మంచిగా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. నేనైతే ఒక నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని దానికి సరిపడా నెయ్యి కలుపుకొని ఇవైతే ఉండలు చుట్టుకున్నానండి. మనం మామూలుగా ఈ ఉండలు చుట్టుకొని స్టోర్ చేసుకుంటే 2-3 months ఉంటుందండి. పిల్లలకు హెల్దీ స్నాక్ ఐటమ్గా. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మినుములు పల్లీల వల్ల. నెక్స్ట్ ఐరన్ లభిస్తుంది. ఈ లడ్డూలు తినడం వల్ల హెల్దీగా ఉంటారు పిల్లలు. మంచిగా పోషకాహారం లభిస్తుందండి. కాబట్టి మనమైతే ఈ లడ్డూలు అయితే పిల్లలకు తినిపిస్తే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. నేనైతే మా పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేస్తానండి, స్నాక్ ఐటమ్ లెక్క. రకరకాల ఫుడ్ డిషెస్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తానండి. బయట జంక్ ఫుడ్ తినే బదులు ఈ ఫుడ్ తినిపిస్తే ఏంటంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ వెరైటీగా చేస్తే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. నేనైతే కొంచెం నెయ్యి కలుపుకొని ఇవైతే ఉండలుగా అన్నీ చుట్టుకున్నాను ఫ్రెండ్స్. చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పల్లీలు ఏంటి అంటే మనకు పల్లీలలో ఐరన్ లభిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మినుముల్లో కూడా ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ ఎముకలు అనేది దృఢంగా చేస్తుంది. మా బోన్ డెవలప్మెంట్కైనా, నెక్స్ట్ వచ్చేసి హెల్తీగా ఉండడానికైనా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మంచిగా లావు కావడానికైనా చాలా ఉపయోగపడుతుంది. ఇలా మనం నెయ్యి తీసుకుంటున్నాం కదండి, ఆ నెయ్యి కూడా మనం మామూలుగా ముద్దపప్పులో నెయ్యి వేసి చిన్నపిల్లలకు తినిపిస్తాం, పెద్దవాళ్ళు కూడా తింటారు. ఈ నెయ్యి అనేది మనకు లావు కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఇవన్నీ ఉండలు చుట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. వాళ్ళకైతే స్నాక్ ఐటమ్గా ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చూసి చెప్పి కామెంట్ చేయండి. ఇలా నేనైతే ఉండలు చుట్టుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోలు మీకోసం చేస్తానని కోరుకుంటున్నాను.